హలో అందరికీ ఇంకా ఫైనల్గా ఊరెళ్ళి పెళ్ళిళ్ళు ఫంక్షన్లు అన్నీ అయిపోయాక అమ్మ వాళ్ళ ఇల్లు అన్నీ అయిపోయాక ఇంకా ఊరైతే వచ్చేసామండి. ఫైనల్గా హైదరాబాద్ అయితే చేరుకున్నాము. ఇంకా మార్నింగ్ బయలుదేరితే మావి వచ్చేసరికి మధ్యాహ్నం అయిందండి. వచ్చి ఇల్లు చూస్తే అబ్బా ఇల్లు చూడలేకపోయామండి. అంత దుమ్ము అయితే పట్టింది. వెళ్ళేటప్పుడు అయితే బాగానే ఉంటుంది కానీ ఊరు వెళ్ళినప్పుడు ఎంజాయ్ చేసి వస్తాము. వచ్చాకుంటే చూడండి ఇల్లు ఇంకా అసలు ఎద్దులే అంత చెత్త అయితే ఉందండి. ఇంకా మధ్యాహ్నం వచ్చేసరికి 2 అయింది. వచ్చి అప్పుడు వంట చేసేసి తినేసి తొందరగా రైస్ పెట్టేసి పప్పు చేసేసి ఆమ్లెట్ వేసుకొని ఇంకా అన్నం అయితే తినేసాము. తినేసరికి 3:30 అయిందండి. ఇంకా ఆ తర్వాత అయితే తిన్న తర్వాత ఇల్లు సర్దనం అయితే మొదలుపెట్టాను. ఇంకా బాల్కనీలో ఉండింది చూడండి దుమ్ము చాలా పడిందండి. ఇంకా బయట నుంచి వచ్చిన దుమ్ము చెట్ల ఆకులు మట్టి అంతా అప్పుడప్పుడు వర్షం పడిందేమో దాని దుమ్ము కూడా చాలా పడింది. ముందైతే బాల్కనీ అంతా క్లీన్ చేసేసి ఇంకా ఆ తర్వాత ఇల్లంతా మొత్తం నీట్గా ఊడ్చేసానండి. ఊడుస్తుంటే దుమ్ము వస్తుంది, కాళ్ళకైతే నల్లగా అంటుకుంటుంది. మొత్తం ఊడ్చేసి క్లీన్ చేసి తుడిచేసి మొత్తము మళ్ళీ తుడిచిన తర్వాత ఇల్లు తుడిచేసిన తర్వాత మళ్ళీ పైన అంతా మనం ఊడ్చిన డస్ట్ అంతా పైన పడుతుంది కదా, మళ్ళీ ఒకసారి తడి క్లాత్ మొత్తం తుడిచేసుకున్నా. కేవలం ఇది పైన మాత్రమే క్లీన్ చేశానండి. డీప్ క్లీన్ చేస్తే ఇంకా చాలా టైం పడుతుంది, ఇంకొక రోజు చేసుకోవాలి. ప్రస్తుతానికైతే పైన అంతా క్లీన్ చేసేసుకున్నాను. 3:30కి మొదలు పెడితే నాకు క్లీనింగ్ చేయడం అయితే 6 అయిపోయింది అనమాట. 6 వరకు క్లీన్ చేసుకొని ఆ తర్వాత ఇప్పుడు ఫ్రెష్ అయిపోయానంట. హాఫ్ డే పట్టిందండి. ఊరెళ్ళడం ఏమో కానీ ఇల్లు సర్దడమే చాలా పని అయిపోయింది. ఇంకా తెచ్చిన సామాన్లు ఇంకా బట్టలు అవన్నీ ఉన్నాయి. ఇంకా మళ్ళీ రోజైతే సర్దాలి. ఈ రోజుకైతే ఈ పని అయితే అయిపోయింది. ఓకే అండి, బాయ్.